రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిచివేస్తున్న విషయం, ముఖ్యంగా క్రైస్తవులకు, ముఖ్యంగా సేవకులకు భారభరితమైన హృదయ విచారకరమైన వార్త. ప్రవీణ్ పగడాల గారి ఆకస్మిక మరణం, అకస్మాత్తుగా చనిపోవడం. అసలు నిన్నటి ఉదయం నుంచి సాధారణంగా ఉండలేక అసలు ప్రవీణ్ గారిని మనమే చంపేసుకున్నాం, థ్రెట్ ఉంది, ఎన్నాళ్ళ నుండి వేధిస్తున్నారు, చంపడానికి అనేకులు వెంటపడుతున్నారు అని ఆయనే స్టేట్మెంట్ ఇచ్చినా కూడా మనం కాపాడుకోలేకపోయాం. మనం పిలుచుకుంటున్నా లేదా మీటింగ్లకు వెళ్తున్నా వస్తున్నా కూడా మనం కనిపెట్టలేకపోతున్నాం. కనీసం ఒక్కరు లేరు ఆయనతో. అయినా చదువు ఉంది, ఆస్తి ఉంది, సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి, గౌరవప్రదమైనటువంటి జీవితం ఉంది. అన్నీ ఉన్నా ఏనాడు ధనం కోసం లేదా పవర్ కోసం ప్రాకులాడలేదు. సేవకునిగా మాత్రం దేవునికి మంచి పరిచర్య చేశాడు. ఆయన మంచి పోరాటం పోరాడి చివరకు హతసాక్షిగా మరణించాడు. ఆయన వరకు మంచి ప్రయాణమే, దేవుని చేతిలో వాడబడ్డాడు, దేవుని చేతికే వెళ్ళిపోయాడు. ఆయన వరకు అది మంచి ప్రయాణం అయినా కానీ ఆయన ఇలా మరణించడం అనేది తీరని లోటే. క్రైస్తవ సమాజానికి అది చాలా లోటు, చాలా బాధాకరమైన విషయం. గుండె బరువుతో మాట్లాడుతున్నాను. క్రైస్తవ్యంలో ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే ఒక్క మాట మీదకి రారు, ఒకటిగా కలవరు, కలిసి ధైర్యంగా నిలబడరు. ఖురాన్ని కానీ ముస్లింలు కానీ ఏమన్నా అంటే ముస్లింలు ఊరుకోరు. హిందువులు కానీ హిందూ దేవాలయాలు, దేవుళ్ళు, హిందూ గ్రంథాలను అంటే హిందువులు ఊరుకోరు. కేసులు పెడతారు, బూతులు తిడతారు, దాడులు చేస్తారు, ఎన్నైనా చేస్తారు, ఎంతకైనా తెగిస్తారు. క్రైస్తవులను అన్నప్పుడు లేదా బైబిల్ని అన్నప్పుడు లేదా దేవుణ్ణి ఎన్ని అన్నా సరే, ఏమి అన్నా సరే, సంఘాలు కూల్చేసినా, చర్చిలు ధ్వంసం చేసినా ఒక్కడు కూడా కేసు పెట్టడు, ఒక్కడు కూడా ఎదిరించడు. ఎంతమంది సేవకుల మీద ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసా? ఒక గుడి పూజారిని అగౌరవపరిచినందుకు దేశమంతా మాట్లాడింది, కేసులు పెట్టారు. ప్రభుత్వాల సపోర్ట్ ఉంది, సీఎం నుంచి పీఎం వరకు కూడా అందరూ స్పందించారు. ఆ విషయంలో క్రైస్తవులు కూడా ఖండించారు, ప్రేమనే కోరుకున్నారు. ఆత్మీయతకు ఎవరైనా ఒకటే. బట్ క్రైస్తవ్యంలో ఎన్ని జరిగినా, ఎంతమంది తప్పుగా వాగుతున్నా సరే ఏం జరుగుతుంది? ఈ డిబేట్లు, వాళ్ళకి కాంట్రవర్సీ వీడియోలు, వాళ్ళని హైలైట్ చేసి వాళ్ళని సెలబ్రేట్ చేసింది మీరే. మనం మాట్లాడితే వారు వినరు, చూడరు. అదే వారు మాట్లాడితే ఎన్ని బూతులైనా సరే మీరు మాత్రం చూస్తారు, షేర్ చేస్తారు, అవి ఏకంగా ప్రమోట్ చేస్తారు కూడా. ఏదైనా సమస్య వస్తే సీఎంలు, మినిస్టర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు, నాయకులు పక్కన కూర్చోబెట్టుకునే సేవకులు ఉన్నారు, పవర్ ఉన్న సేవకులు ఉన్నారు. వాళ్ళు ఇనిషియేషన్ తీసుకుని 4 అడుగులు వేస్తే ఈ సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. అదే బాధాకరం. పవరు, పాపులారిటీ ఉన్నా ఇది క్రైస్తవ సమాజానికి ఉపయోగంగా లేదని బాధపడుతున్నాం. క్రైస్తవ్యంలో కానీ సేవకుల్లో కానీ మనకి ఇంటర్నల్గా మనకి ఎన్నున్నా కానీ సంఘాన్ని పోషించడమే కాదు, ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. ఆ ప్రొటెక్షన్ చేయడం కోసం కనీసం ఆ ఒక్క క్షణంలో అయినా యూనిటీగా ఉండాలి. ఇప్పుడు చావుల వరకు కూడా వచ్చింది చూడండి. ఐక్యత లేదు మనకి. మరణించిన వార్త విన్న దగ్గర నుంచి కొందరు సేవకులు, విశ్వాసులు, స్థానికంగా ఉన్న ప్రజలు వారి పరిస్థితి తేడాగా ఉండటంతో ఆయన మరణ వార్తని ప్రచారం చేస్తుంటే చచ్చినోడు చచ్చాడు, మీరు ఓవరాక్షన్లు ఏంటని, రామున్న అన్నప్పుడు ఏమయ్యారు అని, దేశద్రోహి చచ్చాడని, ఇంకా నెక్స్ట్ టార్గెట్ వీళ్ళు అని, శవాలతో మత ప్రచారాలని, ద్రాక్షారసం ఎక్కువ తాగేశాడా అని, బండి తాగేసి నడుపుతున్నాడని, లేదా దేని దగ్గరికి వెళ్ళాడో తాగేసి వచ్చాడని, ఇలా అనకూడని మాటలు, పచ్చి బూతులు, వల్గర్ కమెంట్లు. అసలు నోరెలా వచ్చిందో? అసలు మనుషులా పశువులరా మీరు? బాగా మతం నెత్తికెక్కి బలిసి కొట్టుకుంటున్నారు. ఇంత నీచమైన కుక్కలా? మీ చెడు కానీ మీ చావు కానీ ఎప్పుడూ క్రైస్తువులు కోరుకోలేదు, ఎవరూ కోరుకోలేదు. కానీ ఒక సేవకుడు చనిపోతే, చంపబడితే అసలు మీకు నోరెలా వచ్చిందో? అసలు మీ ఇంగిత జ్ఞానం, మీ బుద్ధి అనేది అక్కడే ఆగిపోయింది, మీ జ్ఞానం అక్కడే ఉండిపోయింది. వీళ్ళు ఇలా ఉంటే దేవుడు తీసుకుపోయాడు కదా, మీరు చేసేదేంటి? మీరెందుకు అల్లరి చేస్తున్నారు? మీరెందుకు రాద్ధాంతం చేస్తున్నారు? ఇంకా ఇలాంటివి క్రైస్తవులు కూడా ఏదేదో మాట్లాడుతున్నారు. అసలు ఏం అర్థం చేసుకుంటున్నారో తెలియదు. ఇది ఒక్క సేవకునితోనే కాదు, నేడు ప్రతి సేవకుడు ఫేస్ చేస్తున్నదే. ఈయనది మరణం దాకా వచ్చింది, ముందు మీ ఇంటి దాకా, మీ సంఘం దాకా కూడా వచ్చే ప్రమాదం ఉంది. మరి ఎలా జరిగిందో, ఏం జరిగిందో తెలియదు. మరణించిన విధానం మాత్రం చాలా సందేహాస్పదంగా ఉంది. ఇంత నీచులా? సత్యంతో ఎదిరించలేక, ధైర్యంగా ఓడించలేక, ధర్మంతో, వాక్యంతో, చట్టంతో ఎదిరించలేక, ఎదురు నిలబడలేక, కనీసం ఎదురు కూర్చోలేక, ఇంత నీచమా?
సీసీటీవీ ఫుటేజ్ ఆల్రెడీ చూసే ఉంటాం. దాంట్లో హెల్మెట్ ఉంది. హెల్మెట్ ఉన్నా కూడా చనిపోయేంత ప్రమాదం ఎప్పుడైనా జరుగుతుందా? ఆ బండి స్లోగా వస్తున్న విధానం చూడండి. అప్పటికే ఏదైనా జరిగిందా? స్లోగా రావటం, బండి హెడ్లైట్స్ వెలగకపోవడం, అవి కూడా చాలా అనుమానాస్పదంగానే ఉన్నాయి. ముఖ్యంగా యాక్సిడెంట్ స్పాట్ చూడండి. యాక్సిడెంట్ అయితే గనక ఆ యాక్సిడెంట్ అయినట్టు కొట్టుకుపోవాలి. షర్టు కూడా చిరగలేదు, కనీసం కొట్టుకున్న గాయాలు కూడా లేవు బాడీ మీద అలాంటి గాయాలు లేవు. బండి యాక్సిడెంట్ అయినట్టు కూడా లేదు, పాడవలేదు, చాలా చక్కగా ఉంది. బైక్ యొక్క ఫ్రంట్ రాడ్ మీద ఎక్కువగా మరకలు, రక్తము, వాటిని బట్టి ఆ రాడ్ కేసి కొట్టినట్టు తెలుస్తుంది. కేవలం మూతి చీలిపోవడం, మూతి పగలగొట్టబడడం బాగా ఎక్కువగా కనిపిస్తుంది. ఆ చుట్టుపక్కల స్పాట్ దగ్గర ఎలాంటి యాక్సిడెంట్ ఆనవాళ్ళు కూడా లేవు. పైగా అక్కడున్న కర్ర ముక్కలు చూస్తే వాటి మీద రక్తపు మరకలు కూడా ఉన్నాయి. విరిగిపోయిన కర్ర ముక్కలకు రక్తపు మరకలు అంటి కూడా కొన్ని దొరికాయి. అలాగే బండి ఈడ్చుకెళ్ళిన ఆనవాళ్ళు కూడా లేవు. రోడ్డు మీద అలాంటి ఘాట్లు కానీ, రోడ్డు పక్కన అలాంటి సిచ్యువేషన్స్ కానీ, ఆ ఆనవాళ్ళు కానీ లేవు. పైగా అది రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్, ఎంత బరువు ఉంటుంది. అలాంటిది ఈడ్చుకెళ్తే చాలా చాలా ఆనవాళ్ళు పడతాయి. ఇలా ఎక్కువగా గాయాలు అవ్వడం, ముఖం మీదే ఎక్కువగా గాయాలు అవ్వడం, రోడ్డు కూడా చీలిన ఆనవాళ్ళు లేకపోవడం, ఇలాంటివన్నీ కూడా సందేహాస్పదంగా ఉన్నాయి. సాధారణంగా చిన్న బండి రోడ్డు మీద పడితేనే ఈడ్చుకెళ్ళిపోతుంది, షర్టు చిరిగిపోతుంది, చేతి కొట్టుకుపోతుంది, చేతులు కానీ బాడీ కానీ. అలాంటిది ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ కొట్టుకెళ్ళింది అంటే బాడీ మీద చాలా గాయాలు అవ్వాలి, బండి చిక్కుకుంటూ పోవాలి. బట్ చాలా అనుమానాలు మాత్రం ఈ మరణం వెనుకున్నాయి. ఆ ఫస్ట్ పిక్చర్ చూసిన వెంటనే అందరికీ సందేహం అదే. పైగా షూస్ కూడా పక్కన విడిగా ఎందుకు పడున్నాయి? యాక్సిడెంట్ అయ్యి ఒకవేళ చనిపోతే కాలుకున్న షూస్ విడిగా ఎందుకు పడుంటాయి? ఆ స్పాట్లో అన్నీ కూడా అనుమానాస్పదంగానే ఉన్నాయి. అనుమానాస్పద విషయాలే కనిపిస్తూ ఉన్నాయి. అలా ఉన్నప్పుడు స్పందించకుండా ఎలా ఉంటాం? క్వశ్చన్ చేయకుండా ఎలా ఉంటారు? అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు, అనుమానాలు అయితే ఉన్నాయి. బట్ అవి ఎలా సాల్వ్ చేస్తారో మనం చూడాలి. ఇంత అవమానీయకరమైనటువంటి నీచపు పని, ఒక వ్యక్తిని, ఒక సేవకుడిని చంపేసి మతోన్మాదం చూపిస్తారా? అతను ఎందరికో ఇన్స్పిరేషన్, ఎందరికో ధైర్యం. చాలామంది ఆయన నుంచి నేర్చుకుంటున్నారు. ఆయన సబ్జెక్ట్ని, ఆ చరిత్రని ఎంత నీట్గా ప్రజెంట్ చేస్తారో. అంతేకాదు ఆయన సమాజానికి కానీ, క్రైస్తవ్యానికి కానీ చేసినటువంటి మేళ్ళు కూడా, ఆయన దత్తత తీసుకున్న పిల్లలు, ఆయన సంరక్షిస్తున్నటువంటి పిల్లలు, ఆయన నడిపిస్తున్నటువంటి కంపెనీలు కానీ, ఆయన చేయగలిగేవాడు చేశాడు, చేస్తున్నాడు, చాలా చేశాడు కూడా. అలాంటిది ఆయన ఈ డబ్బు కోసమో, పాపులారిటీ కోసం, లేదా ఇతర విధానాల కోసం ఎప్పుడూ మీటింగ్స్కి రాలేదు, ఎప్పుడు వాటి కోసం చూడలేదు. వివేకంతో కూడిన, లోకానికి అవసరమైన మంచి డాక్టర్ని నేర్పించాడు. అలాంటి వ్యక్తి ప్రవీణ్ పగడాల గారు అన్నగారిని కోల్పోవడం చాలా 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 బాధగా ఉంది. అలాంటి ఒక జ్ఞాని, అలాంటి ఒక సుసీనితమైనటువంటి ఒక మంచి వ్యక్తిని, వక్తని మనం కోల్పోయామంటే అది నిజంగా చాలా చాలా బాధగా ఉంది. సో ఆయన కుటుంబం, ఆయన పరిస్థితులు, ఉన్నదందరూ ఆడపిల్లలు, వారి కుటుంబం గురించి ప్రార్థించండి. ఖచ్చితంగా ఈ విషయంలో ఏం జరిగిందో, ఎలా జరిగిందో, దీని గురించి న్యాయం అనేది ఖచ్చితంగా మనకు కావాలి. న్యాయం గురించి అడగండి, న్యాయం గురించి ప్రార్థించండి. ఇంకేదైనా అప్డేట్స్ ఉన్నా, ఇంకేదైనా విషయాలు తెలిసినా, దాంట్లో ఉన్న లోతైన అంశాలు మీకు తెలియపరచాలనుకున్నప్పుడు మరలా ఇంకొక వీడియో ద్వారా నేను వస్తాను. ప్రస్తుతానికి ఈ పోస్ట్ మార్టం జరిగి, పోస్ట్ మార్టం తర్వాత రిపోర్ట్ అనేది మనకు రావాలి. దాని ద్వారా ఫైల్ అయ్యేటువంటి కేసు విషయంలో, ఫర్దర్గా తీసుకునేటువంటి ప్రొసీడింగ్స్ విషయంలో మనం ఎలాంటి కార్యాచరణ మొదలు పెట్టాలి అనే విషయంలో కూడా ముందు నిర్ణయిస్తారు. ముందు దానికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా అవసరమైతే సేవకులందరూ మన సోషల్ మీడియాలో పెడతారు. బట్ ఆయన్ని కోల్పోవడం అనేది చాలా విచారకరం, చాలా బాధ, చాలా లోటది. అయినా కుటుంబం గురించి, పరిస్థితుల గురించి మాత్రం ఖచ్చితంగా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అందరూ ప్రార్థించండి. మరొక అప్డేట్స్తో ఏదైనా విషయం జరిగితే అప్డేట్ చేయడానికి మరొక వీడియో ద్వారా నేను మరలా వస్తాను. అంతవరకు సెలవు. ప్రార్థించండి.